సౌత్ ఆఫ్రికాలో తెలంగాణ యువకుడు కిడ్నాప్ కు గురయ్యాడు. ప్రవీణ్ అనేటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామానికి సంబంధించిన ఒక యువకుడు ఉపాధి కోసం సౌత్ ఆఫ్రికాకు వెళ్ళాడు. సౌత్ ఆఫ్రికాలో పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఉదయాన్నే పనికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో నవంబర్ 23వ తేదీన JNIM ఉగ్రవాదుల ఘటనలో ఆయన కిడ్నాప్ గురయ్యాడు. సో JNIM అనేది ఉగ్రవాద సంస్థ. అది సో సౌత్ ఆఫ్రికాలో ఉగ్రవాద సంస్థ చెరలో ఇప్పుడు బందీగా ఉన్నాడు ప్రవీణ్. నవంబర్ 23వ తేదీన ఆ రోజు నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎవరికి అందుబాటులో లేడు. ఉదయాన్నే పనికి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి రాగానే వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాడు. రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాడు. కానీ ఆ రోజు నుంచి ఎటువంటి కాంటాక్ట్ లేదు. ఎవరితో కాంటాక్ట్ లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఎక్కడున్నాడో తెలియదు, ఎవరితో ఉన్నాడో తెలియదు, ఎటువంటి సంఘటనలు లేవు. దీంతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి తల్లిదండ్రులు తమ కుమారుడిని ఎలాగైనా విడిపించాల్సిందే, ఫలానా ఒక ఉగ్రవాద సంస్థ నా కుమారుడిని కిడ్నాప్ చేసిందట అనేటువంటి మాటలు చెప్తున్నారు. సో ఆ ఉగ్రవాద సంస్థ ప్రవీణ్ని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? ఆ ఉగ్రవాద సంస్థ జనరల్గా ర్యాండమ్గా వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి తన దగ్గర నుంచి ఏదైనా దొంగలించుకోవాలనుకుందా, డబ్బులు దొంగలించాలనుకుందా, ఇంకేదైనా విలువైనటువంటి వస్తువులు దొంగలించాలనుకుందా? లేదు, ఈ ప్రవీణ్ని అడ్డుగా పెట్టుకొని సౌత్ ఆఫ్రికా ప్రభుత్వాన్ని ఏదైనా డిమాండ్ చేయాలనుకుందా? సో ప్రస్తుతానికి ఈ సంఘటన కొంత అందరినీ కూడా ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సౌత్ ఆఫ్రికాకి ఉపాధి కోసం వెళ్ళినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామానికి సంబంధించినటువంటి ప్రవీణ్ అనేటువంటి ఒక యువకుడు కొన్ని రోజుల నుంచి కాంటాక్ట్లో లేడు, తల్లిదండ్రులతో కాంటాక్ట్ లేడు, ఎవరితో కూడా మాట్లాడట్లేదు. సో సడన్ గా అటు ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారనే సమాచారం తల్లిదండ్రులు రావడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఉగ్రవాదులు ఎందుకు ప్రవీణ్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? ప్రభుత్వాన్ని ఏదైనా హెచ్చరించారా? సో ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలి, అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి తన కుమారుని ఎలా అయినా సరే తిరిగి వెనక్కి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒకసారి తల్లి ప్రవీణ్ తల్లి కన్నీరు మున్నీరవుతోంది, ఏడుస్తోంది. ఒకసారి విజువల్ చూద్దాం. అట్ ది సేమ్ టైం బంధువులు అండ్ తల్లి మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారు చూద్దాం. కొడుకుని ఇట్లా ఎవరు చంపిస్తారు? ఎవరి చేతిలో ఉండవు నా కొడుకు. ఒక్కసారి ఫోన్ చేపిస్తే నాకు ఎలా ఉంటుంది నాయన? కాలు మొక్తా, ఎవరికైనా నేను కాలు మొక్తా అనుకుంటున్నాను నాయన. నాకు చూడు కాదు నా కొడుకు, ఎవరిని కూడా ఏమన్నా చూడు కాదు నా కొడుకు కష్టం చేసుకొచ్చుకుంటారు పోయిందయ్యా. నేను ఎవరిని వద్దు వద్దు అంటే నలుగురు దిక్కులో తెలిస్తే, నలుగురు గురించి అన్ని తెలుస్తాయి మమ్మీ. మనం ఈ బయట ఇంట్లోనే ఉంటే మనకు తెలియదంటే నా బుద్ధి చెప్పిపోయిండు నా కొడుకు. నా పేరు నవీన్, మాది బండసోమారం గ్రామం, యాదాద్రి భువనగిరి డిస్టిక్. ప్రవీణ్ మా తమ్ముడు గత నెల 23వ తారీఖు సౌత్ ఆఫ్రికా ఖండం మాలి దేశంలో కిడ్నాప్ అయిందని మాకు 24వ తారీఖు అక్కడ మాలి బోర్వెల్ ఓనర్స్ మాకు చెప్పడం జరిగింది. తర్వాత చెప్పినాక మేము ఎందుకు ఎట్లా ఏంది పరిస్థితి అని అడిగితే ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళు మనీ కోసం డిమాండ్ చేస్తారు, మనీ ఇచ్చేసి తెచ్చుకోవడమే, కాకపోతే టైం పడుతుంది అని చెప్పారు. మీరు ఇప్పటి వరకు వెయిట్ చేసాం, 15 రోజులు అవుతుంది, ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మరొకసారి వాళ్ళని అడిగితే సేమ్ అదే టైం పడుతుంది, మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం, టైం పడుతుంది, ఎంత మనీ అయినా మేము ఏనికి రెడీగానే తీసుకురానికి రెడీగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ మా తల్లిదండ్రులను చూస్తే నాకు రోజు రోజుకి హీనం అయిపోతారు వాళ్ళు. దానికి వల్ల ప్రభుత్వం తరపున, కేంద్రం తరపున, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఏదో విధంగా మాకు సహాయపడి మమ్మల్ని మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి మా వాళ్ళని తీసుకురావాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇస్తలేడు నా కొడుకు, ఏడుండో ఎక్కడుండో వాళ్ళు చెప్తుర్రు, వస్తాడు వస్తాడు అంటారు. కానీ నా కొడుకు 14 రోజుల నుంచి నాకు ఏ ఫోన్ వస్తలేదు, ఏ చేస్తలేడు. రోజుకొక్కసారి అయినా నా కొడుకు ఫోన్ చేస్తాడు నాయన. ఫోన్ మెసేజ్ అన్నా పెడతాడు. ఫోన్ కలవని చోట్ల ఉంటే నా కొడుకు ఏ విధంగానైనా చేస్తాడు. అలా డాడీ పొద్దున్న దాకా అడవిలో ఎటాడు తిరుగుతాడు అంటే అడిగి చేయకున్నా గానీ నాకైతే రోజు ఫోన్ చేసేది నా కొడుకు. 14 రోజుల నుంచి ఒక్క ఫోన్ చేస్తలేండి ఆయన. నా కొడుకు ఏడుండో ఎక్కడుండో మీ గవర్నమెంట్ కైనా మీకు అందరికి కాలు మొక్తా, పేరు పేరున నేను అందరి దండం పెడుతున్నాను ఆయన. ఎవరికన్నా కడుపులో దయ ఉట్టి నా కొడుకుని తీసుకొచ్చే ప్రయత్నం చేయరు నాయన. వాళ్ళు ఇచ్చిపెట్టిన వాళ్ళకైనా అందరి కాలు మొక్తాను ఆయన, పేరు పేరున.
నా బాధ దేవుడైనా ఎవరైనా అర్థం చేసుకొని ఒక్క మాట నా కొడుకుని ఏ రాజకీయ సభలైనా మాలేల ఆయన మాలకి పోయిండు నా కొడుకు. నా కొడుకు 14 రోజుల నుంచి నా కొడుకు కనిపిస్తలేడు, నాకు ఒక్క ఫోన్ చేస్తలేడు. నా కొడుకు ఒక్క రోజు ఎప్పుడు చేసినా వీడియో కాలే చేసేది. నేను రోజు 2 సార్లు 3 సార్లు చేస్తే జర అయినాక చేస్తాం మమ్మీ, ఇంకా 2 గంటలకు చేస్తాం మమ్మీ అంటే నేను టైం చూసుకొని నా కొడుకు ఫోన్ చేసేది. నాయన నా కొడుకుని రానాయనా అంటే దీపాలకు వస్తాను 23 తారీఖు నాడు 7 గంటలకు మాట్లాడిండు. అయ్యా 7 గంటలకు మాట్లాడిండు కానీ నేను ఎక్కువ మాట్లాడలేదు. చుట్టాల దావతి పోయిను, అందరితోటి నా కొడుకు అందరికి మాట్లాడిండు. కొంచెం మాట్లాడిండు. మా అమ్మకి ఇస్తే మా అమ్మ మాట్లాడితే అమ్మమ్మ నేను జర అయినాక చేస్తే నేను ఇంకొక గంట తర్వాత చేస్తా అన్నాడు. నేను ఇంటికి వచ్చి 10 గంటలకు చేస్తే నా కొడుకు మళ్ళీ నాకు ఫోన్ కలవలేదు. అయ్యా నేను 10 గంటలకు చేసి నా కొడుకు ఏడుండు ఎక్కడున్నాను నేను ఒక్క మాట మాట్లాడితే నాకు మళ్ళా ఫోన్ కలవలేదు. నా కొడుకు ఏడుండో ఎక్కడుండో అందరికి దయచేసి చెప్తున్నా. అందరు కూడా టీవీలైనా ఎవరైనా అందరు పట్టించుకొని నా కొడుకుని నాకు తెచ్చిరు. నాయన నా కొడుకు ఎక్కడున్నా నాయన ఇస్తలేడు. నా బాధ ఇట్లా ఎవరు చంపిస్తారో ఎవరి చేతిలో ఉండో నా కొడుకు ఒక్కసారి ఫోన్ చేపిస్తే నాకు ఎలా ఉంటుంది నాయన. కాలు మొక్తా ఎవరికైనా నేను కాలు మొక్తా అనుకుంటున్నాను నాయన. నగటోడు కాడు నా కొడుకు, ఎవరిని కూడా ఏమన్నటోడు కాడు. నా కొడుకు కష్టం చేసుకొచ్చుకుంటారు పోయిండయ్యా. నేను ఎవరిని వద్దు అంటే 4 దిక్కులో తెలిస్తే 4 గురించి అన్ని తెలుస్తాయి మమ్మీ. మనం ఈ బయట ఇంట్లోనే ఉంటే మనకు తెలియదంటే నా బుద్ధి ఎక్కిపోయిండు నా కొడుకు. నా బాధ ఎవరికి ఏం చేయడానికి వస్తుండో, నా కొడుకుకి ఏం బాధ అవుతుందో నా కొడుకుని ఇట్లా ఎవరు చంపిస్తారో ఎవరి చేతిలో ఉండో నా కొడుకు ఒక్కసారి ఫోన్ చేపిస్తే నాకు ఎలా ఉంటుంది నాయన. ఎవరికి ఇది ఆ యువకుడు ప్రవీణ్ తల్లి ఆవేదన. 23వ తేదీన కూడా ఫోన్ మాట్లాడుకొచ్చాను, నాతో మాట్లాడాడు. ఎక్కడున్నా ఏం చేసినా నాకు ప్రతిదీ చెప్పుకునేవాడు. కానీ ఆ రోజు నుంచి సుమారుగా 14 రోజులు అవుతోంది నా కొడుకు ఎక్కడున్నాడో తెలియడం లేదు. నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారంట. ప్రభుత్వమైనా ముఖ్యమంత్రి అయినా లేకుంటే ప్రధానమంత్రి అయినా కేంద్రమైనా ఎవరైనా సరే దయచేసి నా కొడుకుని నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి కన్నీటి పర్యంతం అవుతుంది తల్లి. సో ఇందాక తన సోదరుడు కూడా మాట్లాడుతూ చాలా క్లియర్గా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఉగ్రవాదుల చెరలో ఉన్నాడు ఆయన విడిపించడానికి మేము కూడా ప్రయత్నం చేస్తామని అక్కడ మిత్రులు లేకపోతే అక్కడ ప్రభుత్వాలు కూడా అంటున్నాయని మాకు చెప్తూ ఉన్నారు. కొన్ని డబ్బులు డిమాండ్ చేస్తారు కానీ ఎలాగైనా సరే విడిపించుకొని వస్తామని చెప్తున్నారు. కానీ 15 రోజులైన ఇటువరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మా తమ్ముడు మాకు కావాలని చెప్పి ఆయన కూడా కొంత ఆవేదన భరితంగానే మాట్లాడుకొచ్చారు. మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్, సో ఒక ఉగ్రవాద సంస్థ మాలి దేశం, సౌత్ ఆఫ్రికా మాలి దేశం వెళ్ళినటువంటి ఒక యువకుడిని, తెలంగాణ యువకుడిని అక్కడ కిడ్నాప్ చేశారు. సో దీనిపై అక్కడ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతోంది? పోనీ ఇంత పెద్ద ఇష్యూ సుమారుగా 15 రోజులు కావస్తోంది. ఆ కుటుంబం మొత్తం కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం దృష్టిలో ఉంది ఈ అంశం. అక్కడి ఆ యువకుడిని ఆ ఉగ్రవాద చెరలోంచి విడిపించి తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? మనోజ్, జీవనోపాధి కోసం పరదేశం వెళ్ళిన యువకుడు ఉగ్రముఖ చెరలో చిక్కాడు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియని పరిస్థితి. తమ బిడ్డ ఆచూకీ తెలుసుకొని అతనిని కాపాడాలని తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. గత నెల 23న ఈ ఘటన జరగగా ఈ నెల 4న అతని తల్లిదండ్రులకు సమాచారం అయితే అందడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య మహేశ్వరి దంపతుల 2వ కుమారుడు ఈ ప్రవీణ్ హైదరాబాద్ లోని ఓ బోర్వెల్ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తూ వస్తున్నాడు. సో కంపెనీ తరఫున గత ఏడాది నవంబర్ లో దక్షిణాఫ్రికా దేశంలోని మాలి రాష్ట్రంలో కోబ్రీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. రోజు ఉదయం సుమారుగా 9 గంటల సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. గత నెల 22న చివరిసారిగా తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడడం జరిగింది. మరుసటి రోజు నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన గురయ్యారు. ఈ నెల 4న బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అతడు కిడ్నాప్ అయ్యాడని సమాచారం అయితే అందించడం జరిగింది అతని తల్లిదండ్రులకి. గత నెల 23న ప్రవీణ్ విధులు ముగించుకొని తాను ఉంటున్న గది వద్దకు వెళ్తుండగా మార్గం మధ్యలో
జేఎస్ఐఎన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారనేది తెలపడం జరిగింది. గతంలోనూ ఆ ప్రాంతంలో అదే సంస్థకు చెందిన ఉగ్రవాదులు కొంతమంది విదేశీయులను సైతం కిడ్నాప్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు బోర్వెల్ ప్రతినిధులు మరియు భారత రాయబార కార్యాలయం అధికారులతో ప్రవీణ్ ఆచూకీ సంప్రదింపులు అయితే జరుపుతున్నట్టు అతడి కుటుంబ సభ్యులు అయితే తెలపడం జరుగుతుంది. తరచుగా అక్కడ ఈ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్లకు పాల్పడుతూ ఉంటుందా? వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉంటారు? దక్షిణాఫ్రికా దేశంలో చాలా వరకు కూడా వారు ఎవరు కూడా జీవనోపాధి ఉండదు. సుమారుగా అక్కడ చిన్న వ్యవసాయం చేసుకుంటూ లేదా అందులో ఉన్న మైనింగ్ లో పని చేసుకుంటూ వజ్రాల గనులు బంగారు గనులు పని చేసుకుంటూ బతుకుతా ఉంటారు. వాళ్ళందరూ కూడా విధంగా చెప్పుకోవాలంటే తిండికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంతటి కష్టాలు వస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో చాలా మంది కూడా ఈ ఉగ్రవాద సంస్థకు అంటే తీవ్రవాదంగా మారుతా ఉన్నారు. తిరిగి కూడా కష్టపడే నేపథ్యంలో ఎందుకు కష్టపడాల నేపథ్యంలో వేరే ఉగ్రవాదులు చేరి వీరు ఆయుధాలు చేపట్టి వచ్చే టూరిస్టులని కిడ్నాప్ చేస్తూ వారి నుంచి డబ్బు వసూలు చేయడం లేదని వారి దగ్గర నుంచి వనరులు లాక్కోవడం, ఎంతకు మాట వినకపోతే శిక్షారహితంగా కాల్ చేయడం జరుగుతా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఇతను విదేశీయుడిగా గుర్తించి ప్రవీణ్ వారు కిడ్నాప్ చేయడం జరిగింది. డిమాండ్ చేస్తా ఉన్నారు, మాకు ఇంత ఒత్తిడి కానీ డబ్బు కానీ లేదా మాకు ఈ వనరులు కావాలంటూ కూడా బెదిరిస్తా ఉన్నారు. కాబట్టి అక్కడి గవర్నమెంట్ కూడా వీటిని సంస్థని చూసి చూడట్టుగా పోతా ఉంటుంది ప్రతిసారి కూడా. ఎందుకంటే అక్కడ జరిగే బంగారు మైనింగ్ కానీ వజ్రాల గనుల్లో వారినే పని వాళ్ళు కూలి వాళ్ళని పెట్టుకొని పనిచేస్తారు. వారి మనుషులనే వారికి యజమానులుగా పెట్టి వారితో ఎడ్డి చాకరీ చేయించుకుంటారు. నేపథ్యంలో ఆ ఉగ్రవాదుని కూడా అక్కడి గవర్నమెంట్ పెంచి పోషిస్తా ఉన్నట్టు సమాచారం వదులుతా ఉంది. ఈ మేరకు అక్కడే లోకల్ గా ఉన్న గవర్నమెంట్ ఇవన్నీ కూడా చేపిస్తున్నట్టుగా సమాచారం వదులుతా ఉంది. సో భారతదేశం నుంచి మన ఎంబసీ కూడా మాట్లాడుతోంది, అక్కడ మా విదేశీయుని కిడ్నాప్ చేస్తాం మా దేశీయస్తుని, సో అతను వెంటనే విడిచిపెట్టాలంటూ కూడా సంప్రదింపులు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఉగ్రవాదుల నుంచి ఎలాంటి సమాచారం అయితే ఇంకా అందలేదు. ప్రవీణ్ గురించి డిమాండ్స్ కానీ నాకు డిమాండ్ చేస్తామని కూడా ఇలాంటి ఎంక్వైరీ లేదు. ప్రస్తుతానికి అయితే ప్రవీణ్ ఇంకా వారి అదుపులోనే ఉన్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఏది ఏమైనా ఇంకా దర్యాప్తు జరుగుతుంది. ఇండియన్ ఎంబసీ అధికారులు ఇప్పటికే సౌత్ ఆఫ్రికా మాలికి సంబంధించిన ఎంబసీ అధికారులతో కాంటాక్ట్ లకు వెళ్ళారా? అక్కడ కాంటాక్ట్ లో ఉన్నారా? అంటే ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? లేదంటే ఉగ్రవాదులు సహజంగా ఇటువంటి కిడ్నాప్లకు పాల్పడి తమకున్నటువంటి ఒక ఉగ్రవాదిని ఆల్రెడీ పోలీసుల చెరలో ఉన్నవారిని జైల్లో ఉన్నవారిని విడిపించాలని రకరకాల డిమాండ్స్ పెడుతూ ఉంటారు. సో ఇక్కడ ప్రధానమైన డిమాండ్ కేవలం మానిటరీ టర్మ్స్ అయినా, డబ్బుల కోసమే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారా? ఇదైతే ఈ పాకిస్తాన్ లేదా ఉగ్రవాద సంస్థలు అయితే మెయిన్ గా విదేశీయుల్ని కిడ్నాప్ చేసి వారిని వేరే వాళ్ళని జైల్లో విడిపించడం కానీ లేకపోతే మాకు వాళ్ళ ఆయుధాలు కానీ ఇలాంటి డిమాండ్ చేస్తూ ఉంటారు. లేకపోతే వీడియో కెమెరాలు ఇంకా చేసి అమ్ముతూ ఉంటారు. కానీ దక్షిణాఫ్రికాలో చూసుకుంటే కొంచెం దానికి భిన్నంగా ఉంటుంది. కేవలం ఈ డబ్బుల కోసం, వారి వనరుల కోసం లేదా వారి ఆధిపత్యం కోసమే ఆ స్థానంలో మేము ఉన్నాము విడిపించుకోవడం కోసమే ఇలాంటి కిడ్నాప్లు తరచుగా చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ విదేశీయులతో పాటు ప్రవీణ్ కూడా అందుకే కిడ్నాప్ చేస్తున్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులో అయితే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. సో ఇక్కడున్న ఎంబసీ అక్కడున్న ఎంబసీ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం అందలేదు. ఏ గ్యాంగ్ అందులో ఉన్న కొన్ని ముఠాలు అయితే చాలా ఒక దాంట్లో చాలా ముఠాలు ఉన్నాయి. ఎందులో ఏ ముఠా కిడ్నాప్ చేసింది దానిపై దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే సమాచారం అందిస్తా ఉంటూ కూడా చెప్తా ఉన్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారానికి సంబంధించినటువంటి ప్రవీణ్ అనే యువకుడు సౌత్ ఆఫ్రికా మాలికి వెళ్ళి అక్కడ ఉపాధి కోసం అక్కడే ఉంటూ ఉన్నాడు. ఉపాధి పని కోసం అక్కడ వెళ్ళి పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 23వ తేదీ వరకు కూడా అటు కుటుంబానికి టచ్లో ఉన్నాడు. తల్లిదండ్రులతో రెగ్యులర్గా మాట్లాడుతుండేవాడు, సోదరులతో మాట్లాడుతుండేవాడు, ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుండేవాడు, ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను అని చెప్తూ ఉండేవాడు. కానీ 23వ తేదీ నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందంట. సో అటు తన తోటి పనిచేస్తున్న ఉద్యోగులు, వేరే పనిచేస్తున్న ఉపాధి లేకపోతే ఇతరత్ర స్నేహితులంతా కూడా ఇటు కుటుంబానికి సమాచారం ఇచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక JNIM అనేటువంటి ఉగ్రవాద సంస్థ మీ అబ్బాయి ప్రవీణ్ని కిడ్నాప్ చేసింది. ఈ మాట ఆ కుటుంబానికి చేరింది. సో 15 రోజులు కావస్తోంది, ఎటువంటి సమాచారం లేదు. మళ్ళీ కూడా అసలు విడిపిస్తున్నారా, ఏం జరుగుతుంది, ఎటువంటి చర్చలు జరుగుతుంది, ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబం కూడా కన్నీరు మున్నీరవుతోంది. తల్లి ఆవేదనని ఎవరు కూడా తీర్చలేకపోతున్నారు. సో ప్రవీణ్ని ఆ ఉగ్రవాద చెర నుంచి విడిపిస్తున్నామని చెప్పి అటు ఉన్నటువంటి స్నేహితులు కానీ లేకపోతే ఎక్కడైతే ఆయన పనిచేస్తున్నాడో ఆ సంస్థ కూడా చెప్తోంది. కానీ 15 రోజుల ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్పి వారంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. సో ఉగ్రవాదులు జనరల్గా వీళ్ళని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. సో ఆ డబ్బుల్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఎంత డబ్బులని ఇస్తాం, కానీ ఆ ప్రవీణ్ ఇడిపించడం లక్ష్యంగా ఉంది. కానీ ఉగ్రవాదులు మళ్ళీ టచ్లోకి రావట్లేదు అనేటువంటి సమాధానాన్ని అక్కడ ప్రవీణ్కి ఉన్నటువంటి మిత్రులు లేకపోతే ఆయన పనిచేసేటువంటి సంస్థకు సంబంధించి యాజమాన్యం చెప్తుందట. మరి ప్రవీణ్ని విడిపించడంలో ఆ తల్లి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి, ఎంబసీ అధికారులు
కాంటాక్ట్ లోకి వెళ్ళాలి, ఎలాగైనా సరే నా కొడుకు నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి కన్నీటి పర్యంతం అవుతోంది. మరి దీనిపైన ఎటువంటి రియాక్షన్ ఉంటుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అవుతాయో చూడాలి. ఎవరి చేతిలో ఉండో నా కొడుకు ఒక్కసారి ఫోన్ చేపిస్తే నాకు ఎలా ఉంటుంది నాయన అని కాలు మొక్తా, ఎవరికైనా నేను కాలు మొక్తా అనుకుంటున్నాను నాయన. ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.